నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ సంతానలేమిని సమస్యగా ఎప్పుడు గుర్తించాలి, సంతానలేమికి గల కారణాలేంటి, సంతానలేమికి ఐయుఐ మరియు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ విషయాలన్నీ మనకు తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ మౌనిక మనతో పాటు లైవ్లో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు షో. థ్యాంక్ యూ. సో ముందుగా సంతానలేమిని ఎప్పుడు సమస్యగా గుర్తించాలంటారు? సంతానలేమి అనగా ఇన్ఫర్టిలిటీ అండి. ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంది ఒక కపుల్కి అని ఎప్పుడు చెప్పాలంటే హస్బెండ్ అండ్ వైఫ్ వీక్లీ అట్లీస్ట్ ఒక 1 to 2 times రెగ్యులర్గా కాండమ్స్ కానీ ఎటువంటి ట్యాబ్లెట్స్ ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేసే మెడికేషన్ కానీ తీసుకోకుండా ట్రై చేస్తూ 1 yearకి కూడా ప్రెగ్నెన్సీ అందలేదు అన్నప్పుడు వాళ్ళకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండొచ్చేమో అని మేము డయాగ్నోస్ చేస్తాం. ఈ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఈ 1 year అన్నప్పుడు దీనికి ఎన్నో క్రైటీరియా ఉంటాయి. 1 year టైం ఫ్రేమ్లో లేడీకి సైకిల్స్ రెగ్యులర్గా ఉండాల్సి ఉంటుంది అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసేటప్పుడు ఎటువంటి డిఫికల్టీస్ అన్నవి ఉండకూడదు. ఇవన్నీ కూడా ఉంటేనే ఇన్ ప్లేస్ అప్పుడే ఈ 1 year టైం ఫ్రేమ్ అన్నది వర్తిస్తుంది. లేదు ఏజ్ ఆఫ్ ద లేడీ ఎక్కువగా ఉంది, లేట్గా మ్యారేజ్ చేసుకున్నారు, 35+ ఉంది ఏజ్, అప్పుడు ఏమవుతుంది అంటే 6 months వరకే వెయిట్ చేయమంటాము. 6 monthsకి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అంటే ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వమంటాం. ఎందుకు ఇంత అర్జెన్సీ, ఏజ్ మీద ఏంటి ప్రభావం అంటే లేడీస్లో ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ గుడ్ల నంబర్ అన్నవి తగ్గిపోతూ వస్తాయి. లేడీస్లో ఎగ్స్ కొత్తగా ప్రొడ్యూస్ అవ్వవు. పుట్టినప్పుడు ఎన్ని ఎగ్స్ ఉంటాయో అవి పూర్తిగా ఫినిష్ అయిపోయినప్పుడు లేడీకి పీరియడ్స్ అన్నవి ఆగిపోతాయి. ఇది ఆల్సో ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఒక్కొక్క లేడీకి ఒక్కొక్క టైంలో మెనోపాజ్ అటైన్ అవుతారు. కొంతమంది 45కే అటైన్ అవుతారు, కొంతమంది 55కి కూడా ఇంకా పీరియడ్స్ నడుస్తూ ఉండొచ్చు అండ్ కొంతమంది లేడీస్లో చాలా ఎర్లీగా 40 లోపలనే పీరియడ్స్ అన్నవి ఆగిపోతూ ఉంటాయి. అందుకని ఎగ్ నంబర్స్ టైం టు టైం చూసుకొని ప్రెగ్నెన్సీ ఎంత లిబరల్గా ఇంకా వెయిట్ చేసి ప్లాన్ చేసుకోవచ్చా లేదా ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంటా అన్నది నీడెడ్ అనమాట. ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని తెలుసుకోవాల్సి ఉంటుంది. రైట్. అలాగే ఇందాక వన్ ఆఫ్ ది రీజన్స్ సైకిల్ ఇర్రెగ్యులారిటీస్ అని చెప్పారు. సో దానికి ఎలాంటి రీజన్స్ ఉంటాయంటారు? సైకిల్ ఇర్రెగ్యులర్ అన్న వెంటనే వన్ థింగ్ కమ్స్ టు మైండ్ ఫర్ ఎవ్రీ లేడీ, ఎవ్రీ పర్సన్, అదేంటంటే నీటి బుడగల సమస్య. పీసీఓడి అందరికీ తెలిసింది, విచ్ ఈజ్ అ కాజ్ ఫర్ ఇర్రెగ్యులర్ సైకిల్స్. మోస్ట్ మేజర్ కాజ్ కూడా ఇదే ఉంటుంది. ఇది కాకుండా సమ్టైమ్స్ పీసీఓడి మెయిన్ కల్ప్రిట్ అయి ఉండకపోవచ్చు, వేరే అదర్ రీజన్స్ ఉండొచ్చు సైకిల్స్ ఇర్రెగ్యులారిటీకి. దాంట్లో ఒకటి థైరాయిడ్ లెవెల్స్ కరెక్ట్గా లేకుంటే, అందుకని థైరాయిడ్ ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తాం. ఇంకొకటి ప్రొలాక్టిన్ అన్న హార్మోన్, ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ కూడా బ్రెయిన్ నుంచే రిలీజ్ అవుతుంది. ఇది కూడా సైకిల్ రెగ్యులారిటీని కంట్రోల్ చేస్తుంది ఒక విధంగా, అందుకని ఈ ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్లీప్ అన్నది అడిక్వేట్గా ఉండాలి. ప్రతి లేడీకి కనీసం ఒక మినిమం 8 hours ఆఫ్ స్లీప్, విచ్ ఈజ్ ఎస్పెషలీ 10 o'clock to 6 o'clock మధ్యలో. మరీ లేట్గా అంటే ఆఫ్టర్ 11 యూజువలీ బెడ్ షుడ్ నాట్ గో టు బెడ్ అని అంటాము. సో ఈ స్లీప్ సైకిల్ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మెలటోనిన్ అన్న ఒక హార్మోన్ ఉంటుంది. ఈ మెలటోనిన్ హార్మోన్ కరెక్ట్గా ఉంటేనే బాడీలో ఈ స్లీప్ సైకిల్ కరెక్ట్గా ఉంటుంది. దీని ద్వారా మనకు మన మెన్స్ట్రువల్ సైకిల్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇంకొన్ని కేసెస్లో 2-3 monthsకి ఒకసారి రావడం, లేదా 20 days లేదా 25 daysకే ఎర్లీగా సైకిల్స్ రావడం, ఇవి కూడా చూస్తుంటాం. ఈ లేడీస్ ఏం చేస్తారు అంటే పీసీఓడి ప్రాబ్లం అయి ఉండొచ్చు అన్నట్టు ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. బట్ పీసీఓడి ప్రతి ఇర్రెగ్యులర్ సైకిల్కి రీజన్ కాదు, ఇంకొక రీజన్ ఉంటుంది. లైక్ ఐ స్టేటెడ్, ఎగ్స్ తగ్గిపోతున్నాయి, మన బాడీలో ఉన్న గుడ్ల సంఖ్య బాగా తగ్గిపోతుంది, అప్పుడు కూడా సైకిల్స్ షార్ట్ అవ్వడం లేదా ఇర్రెగ్యులర్ అవ్వడం జరుగుతుంది. సో ఇటువంటి కేసులో మనము చాలా ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీని అన్నది అటైన్ చేసుకోవాలి. ద మోర్ వి డిలే అంటే ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ క్వార్టర్లీ మంత్ మనం డిలే చేసే కొద్దీ ప్లానింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉన్న గుడ్ల సంఖ్య ఇంకా కూడా పడిపోతూ ఉంటుంది, క్వాలిటీ కూడా కరెస్పాండింగ్లీ డిక్లైన్ అవుతూ వెళ్తుంది. రైట్, మనకు ఒక కాలర్ ఉన్నారని కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి సుజాత గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. మేడం 4 times ఐయుఐ ఫెయిల్, ఐవీఎఫ్ కూడా ఫెయిల్ అయింది. హిస్టోస్కోపీ వేయించుకున్నాక మళ్ళీ ఐయుఐ వేసుకున్నాం మేడం, అది కూడా ఫెయిల్ అయింది. పీరియడ్స్ రెగ్యులర్గా అవుతూనే ఉంటాయి మేడం. పీరియడ్స్ రెగ్యులర్. ఈ ఐవీఎఫ్ పద్ధతిలో మీకు ఎంబ్రియోస్ ఎన్ని ఫామ్ అయ్యాయండి, వాటి క్వాలిటీ ఎలా ఉండే అని చెప్పారు? డోనర్ ఎంబ్రియోతో చేశారండి. మీ వయసు
మీ ఎగ్స్ తక్కువ ఉన్నాయన్నారా అండి? అవునండి. హస్బెండ్ కణాలు, హస్బెండ్ సైడ్ నుంచి? హస్బెండ్ కన్నా ఆయనకు బాగానే ఉన్నాయండి. సో వేరే వాళ్ళ గుడ్లలో మీ భర్త కణాలు వేసుకొని తయారు చేసుకున్నారా పిండంని? అవునండి. అవును. ఓకే అండి. మీ వయసు ఎంత? 32 ఉంటుంది. 32. ఏఎంహెచ్ అని ఏమైనా టెస్ట్ జరిగిందా మీకు? చేసిందండి. అది ఎంత వచ్చిందండి? నార్మల్గానే ఉందండి. నార్మలే ఉందంటారా? ఓకే. ఇప్పుడు ఏఎంహెచ్ అని టెస్ట్ చేసేటప్పుడు అండి, మేము లో ఉంది, చాలా తక్కువగా ఉంది, మీ గుడ్లతో ఐవీఎఫ్ సైకిల్ అంత పాసిబిలిటీ ఉండకపోవచ్చు, రిస్క్ ఎక్కువ అని ఎప్పుడు అంటామంటే 1.2 కంటే తక్కువ ఉన్నప్పుడు. సో ఈ మీది ఏఎంహెచ్ వాల్యూ ఎంతనో చూసుకోండి, క్రాస్ రెఫరెన్స్. నౌ సెకండ్ ఇస్, మనం డోనార్ ఎగ్స్ వెళ్ళారు, మీరు ఒక సైకిల్ అన్నారు. ఇప్పుడు డోనార్ ఎగ్స్ అన్నవి కూడా దే డోంట్ గ్యారంటీ ఒక 100% ఖచ్చితంగా అయిపోతుంది డోనార్తో వెళ్తే అన్న ఒక అపోహ ఉంది, చాలామందికి ఆ మిస్కన్సెప్షన్ ఉంది. కానీ అలా కాదు. ఎవరి నుంచి మేము ఎగ్స్ తీసుకుంటాము అంటే, ఒక లేడీ వయసు 23 to 35 ఇయర్స్ మధ్యలో ఉండి ఆల్రెడీ తనకు పెళ్ళై పిల్లలు ఉన్నారు, అటువంటి లేడీని మేము డోనార్గా యాక్సెప్ట్ చేయడానికి కుదురుతుంది. నువ్వు అటువంటి లేడీని మేము సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి. ఇప్పుడు ఏఆర్టీ బిల్, గవర్నమెంట్ రూల్స్ ఎన్నో మారాయి. సో కొత్త రూల్స్ ప్రకారం ఏం చెప్పారంటే, మేము స్టిమ్యులేట్ చేసి 7 eggs ప్రొవైడ్ చేయగలం అనమాట కపుల్కి. సో ఆ 7 మంచి మెచ్యూర్ ఎగ్స్లో స్పర్మ్స్ వేసి ఎన్ని ఎంబ్రియోస్ తయారవుతాయి అన్నది తర్వాత తెలుస్తుంది. ఈ తయారైన ఎంబ్రియోస్ నంబర్ ఎన్ని వస్తున్నాయి అండ్ వాటి క్వాలిటీ, గ్రేడింగ్ కూడా ఇంపార్టెంట్. నో ఎంబ్రియోస్ మేము ట్రాన్స్ఫర్ చేసాము అన్నప్పుడు పాజిటివ్ రావచ్చు లేదా నెగిటివ్ రావచ్చు. ఇట్ ఈస్ అ 55% సక్సెస్ రేట్ అని చెప్పి చేస్తాము. రేపు నెగిటివ్ వచ్చింది అంటే వీ హ్యావ్ టు గో బ్యాక్. ఎందుకు నెగిటివ్ అయింది? పెట్టుకున్నప్పుడు లైనింగ్ ప్యాటర్న్ ఎంత ఉండే, థిక్నెస్ ఎంత ఉండే, ప్రిపరేషన్ సైకిల్ ఏంటి, ఎగ్ గ్రోత్తో పాటు తెప్పించామా లేదా ఎగ్ గ్రోత్ లేకుండా తెప్పించామా, పెట్టిన ఎంబ్రియోస్ క్వాలిటీ ఎలా ఉంది, గ్రేడింగ్ ఉంటుంది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, లేదా డే 3 ఎంబ్రియోసా, ఇంకొక 2 days ఎక్స్ట్రా ముందుకు వెళ్ళిన డే 5 ఎంబ్రియో, ఏది పెట్టుకున్నారు, ఇవన్నీ కూడా మీరు యూ హ్యావ్ టు గో బ్యాక్, విజిటెడ్. అండ్ మీ ఐవీఎఫ్ సైకిల్ ఫెయిల్ అయితే దానికి రీజన్ ఏమై ఉండొచ్చు అని విల్ ట్రై టు ఫిగర్ అవుట్. డెఫినెట్గా మనకు దొరుకుతుంది రీజన్ అని కాదు, కానీ ఈసారి ఒకవేళ మళ్ళీ ప్లాన్ చేయాల్సి ఉంటే, మీరు అన్నట్టు మీ ఏఎంహెచ్ నార్మల్ లెవెల్స్లో ఉంటే ఐ థింక్ యూ కెన్ ట్రై విత్ యువర్ ఎగ్స్, ట్రై చేయొచ్చు. లేదు ఏఎంహెచ్ చాలా తక్కువగా ఉంది, రెస్పాన్స్ రాకపోవచ్చు అంటేనే డోనార్ ఎగ్ సైకిల్ మళ్ళీ రిపీట్ ట్రై చేయాల్సి ఉంటుంది. ఐవీఎఫ్స్ లిమిటెడ్ అని ఏమి ఉండదండి, 1 సైకిలే ట్రై చేయొచ్చు, లేదా ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ ఐవీఎఫ్లో రెస్పాన్స్ రాదు, లేదా ఐవీఎఫ్లో మళ్ళీ పాజిటివ్ రాదు అని లేదు. సో యూ కెన్ ఆల్వేస్ ట్రై అగైన్. ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి శివాని గారు, నమస్తే అండి. హలో అండి. నమస్తే అండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఇది పీరియడ్ ఇర్రెగ్యులర్ గా ఉంటుంది, మెచ్యూర్ అయినప్పటి నుంచి కూడా 3 months 4 months ఒకసారి వస్తుంది. ఓకే అండి. హాస్పిటల్లో చేయించుకుంటే ఆ మంత్ రెగ్యులర్ గా రావడానికి ఒక 10 days టాబ్లెట్స్ వాడితే పీరియడ్ వచ్చేలా ఇస్తున్నారు. ఓకే. అసలు దేని వల్ల అంటే, స్కానింగ్ తీసిన ఏం తీసినా అన్ని నార్మల్ వస్తున్నాయి రిపోర్ట్స్. ఓకే అండి. మీకు మ్యారేజ్ అయిందా అండి? అయిందండి, 2 పాపలు. ఓకే, 2 పిల్లలు ఉన్నారు. ఇంతకు ముందు కరెక్ట్గానే ఉండేదా, ఈ మధ్యలోనే ఇర్రెగ్యులర్ అయిందా? లేదు, నేను మెచ్యూర్ అయినప్పటి నుంచి కూడా 3 months ఒకసారి అలా వస్తుంది. పిల్లలు పుట్టడానికి ట్రీట్మెంట్ ఏమైనా తీసుకున్నారా? అప్పుడు ఒక 2 months టాబ్లెట్స్ వాడితే కన్సీవ్ అయ్యాను. ఓకే. ఇప్పుడు లాస్ట్ కిడ్ వయసు ఎంత అండి? చిన్న బాబు లేదా పాప వయసు ఎంత? 1.5 year. ఇంకా ఫీడ్ చేస్తున్నారా? ఇప్పుడు 1 month అవుతుంది ఆపేసి. 1 month అవుతుంది. సో మీరు ఫీడ్ చేస్తున్నారు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారు, మిల్క్ అంటే మాత్రము మీకు బాడీలో ప్రొలాక్టిన్ లెవెల్స్ హై ఉంటాయండి. అండ్ వెన్ ప్రొలాక్టిన్ లెవెల్స్ హై ఉన్నప్పుడు మీకు పీరియడ్స్ రెజ్యూమ్ అయినా కూడా ఇర్రెగ్యులర్ అయ్యే అవకాశాలు చాలా హై ఉంటాయి. సో ఐ థింక్ యూ షుడ్ బీ పేషెంట్. 1 month అయింది అంటున్నారు కాబట్టి మీరు బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేసి గివ్ ఇట్ అనదర్ 3-4 months. ఏం ప్రాబ్లం లేదు అంటే దే షుడ్ రెగ్యులరైజ్. అండ్ సెకండ్ ఇస్ మీ వెయిట్. మీరు డెలివరీ ముందు లేదా ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ ముందు వెయిట్ ఎంత ఉన్నారు, ఇప్పుడు ఎంత ఉన్నారు, అది కూడా చూసుకోండి. సో ఇఫ్ ఎట్ ఆల్ వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉంది అంటే మీరు ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకొని కనీసం ఒక 2-3 kgs అన్నా మీరు షెడ్ చేసే ప్రయత్నం చేయండి. ఈ 2 మీరు టైం ఇచ్చి ఎక్సర్సైజెస్ రెజ్యూమ్ చేస్తే ఐ థింక్ ఇన్ అనదర్ 3-4 months దే షుడ్ రెగ్యులరైజ్. డాక్టర్, అలాగే హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఆర్ ఏఎంహెచ్ లెవెల్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలి అండ్ ఎగ్ క్వాలిటీ బాగుండాలి అంటే ఏదైనా ఫుడ్ డైట్ మెయింటైన్ చేసి మనం కరెక్ట్గా చేసుకునే అవకాశం ఉందంటారా? డెఫినెట్గా డయట్ విల్ ప్లే అ రోల్. మన లైఫ్ స్టైల్ కానీ మన డయట్ కూడా డెఫినెట్గా ఉంటుందండి. కానీ ఆ ఇంపాక్ట్ రావాలంటే అలోపతిక్ మెడిసిన్స్ లాగా ఇట్ వోంట్ బీ సీన్ ఓవర్ నైట్. వీ హ్యావ్ టు వెయిట్ అనమాట. ఓవర్ నైట్ ఎఫెక్ట్ అన్నది మార్పు జరగదు.
ఇట్ హ్యాస్ టు బీ లాంగ్ టర్మ్. సో డైట్లో ఏవి అవాయిడ్ చేయాలి, ఎప్పుడు అది జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, అందరికీ తెలిసిందే. స్వీట్స్, హై షుగర్స్ ఉన్నవి, ప్రతి దాంట్లో ఎక్కడైతే మీకు రిఫైన్డ్ షుగర్స్ అని రాసున్నారో అవన్నీ, లేదా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, చాట్, సమోసా, బయట స్టాల్ ఫుడ్స్, వీళ్ళు వాడే ఆయిల్ కూడా వేరుగా ఉంటుంది. ఇప్పుడు ద టైప్ ఆఫ్ ఆయిల్ దే యూజింగ్, వనస్పతి వాడుతున్నారా, ప్లెయిన్ బిస్కెట్స్లో కావచ్చు, వీటన్నిటి కూడా ఆయిల్ వల్ల కూడా మన క్యాలరీస్ కానీ ఫ్యాట్ డిపాజిషన్ ఇవన్నీ ఎక్కువగా అవుతాయి. వీటి వల్ల ఇండైరెక్ట్గా మనకి ఎగ్ క్వాలిటీ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. అండ్ లేదా కొంతమందికి టెండెన్సీ ఉన్న వాళ్ళకి డయాబెటీస్, షుగర్ సెట్ ఇన్ అవుతుంది. ఈ డయాబెటీస్ వల్ల కూడా మళ్ళీ ఎగ్ క్వాలిటీ అనేది డిక్లైన్ అవుతుంది. అందుకని ఇవన్నీ అవాయిడ్ అయితే చేయాలండి. నో వాట్ వీ షుడ్ టేక్ ఇంటేక్ ఏవి తీసుకుంటే బెటర్ అంటే, ఏవైనా విచ్ హ్యావ్ మోర్ యాంటీ ఆక్సిడెంట్స్, అవి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్, జ్యూసెస్ బదులు ఆర్టిఫిషియల్ జ్యూసెస్ తీసుకోవడం కంటే ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం బెటర్. వాటిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అవి కాకుండా గ్రీన్ టీ మంచిదంటాము. అండ్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్, లెమన్ కానీ, ఆరెంజెస్ కానీ, అండ్ జింజర్, కార్డమమ్, ఇవన్నీ కూడా మంచివండి టు ఇంప్రూవ్ ద క్వాలిటీ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. వైజాగ్ నుంచి సురేష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి ప్రాబ్లం. హలో చెప్పండి సార్. మేడం నమస్తే అండి. నమస్తే అండి వైజాగ్ అయితే మేము యాక్చువల్లీ 8 years అయిందండి మ్యారేజ్. ఓకే అండి. సో మేము ఐవీఎఫ్ ప్లాన్ చేస్తున్నాము. ఓకే. అంటే మాకు స్పెర్మ్ టెస్ట్ చేస్తారు కదండి. అవునండి. అందులోని మార్ఫాలజీ, మిగతా అన్ని కౌంట్ అన్ని ఓకే, మార్ఫాలజీ 1% వచ్చింది, 1 వచ్చింది. ఓకే అండి. సో ఇది ఐవీఎఫ్ వెళ్ళడానికి ఓకేనండి, లేదంటే ఏదైనా? నాకు యాక్చువల్లీ ఇది దీనికోసమని విటమిన్ టాబ్లెట్స్ వేస్తారు. ఓకే. సో అవి యూజ్ చేస్తున్నాం. విటమిన్ సి ఒకటి, సూప్రడిన్ ఓకే అండి. యూజ్ చేస్తున్నాను అంతే. సో మార్ఫాలజీ 1 ఉండడం వల్ల నాకు ఐవీఎఫ్ సక్సెస్ అవుతుందండి, లేదంటే దానివల్ల ఏమైనా ఛాన్సెస్ తక్కువ ఉంటుంది? అర్థమైందండి. ఇప్పుడు మేము ఇంప్రెషన్స్ అని కింద రాస్తాము ఒక సిమెన్ అనాలిసిస్ రిపోర్ట్ అయిన తర్వాత. కౌంట్ ఒక్కటే తక్కువ ఉందంటే ఆలిగోజూస్పర్మియా అని రాయడం, లేదా కదలిక కూడా తక్కువ ఉందంటే ఎస్థినోజూస్పర్మియా అని రాయడం. ఎక్కడైతే మార్ఫాలజీ నార్మల్ ఫార్మ్స్ అన్న చోట 4% కంటే తక్కువ ఉన్నప్పుడు టెరటో అన్నది యాడ్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఈదర్ జస్ట్ టెరటోజూస్పర్మియా ఓన్లీ ఇక్కడ ప్రాబ్లం ఉందంటే, మీరు అన్నట్టు కౌంట్స్ బాగున్నాయి, కదలిక బాగుంది అంటున్నారు, అప్పుడు మీ ఇంప్రెషన్ కింద ఓన్లీ టెరటోజూస్పర్మియా అని ఇస్తారు. ఎక్కడైతే కౌంట్, కదలిక బాగుండి ఐసోలేటెడ్ టెరటోజూస్పర్మియా ఓన్లీ నార్మల్ ఫార్మ్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు పెద్దగా ఇష్యూ ఉండదండి. ఇన్ డీటెయిల్ వెళ్ళాలి అంటే, రేపు మేము 1% ఆఫ్ యువర్ స్పర్మ్స్ కరెక్ట్గా ఉన్నాయి అంటున్నారు. అంటే తల, నెక్, మిడిల్ పీస్, టెయిల్, ఇట్లా డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి స్పర్మ్కి. అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్న పర్సంటేజ్ ఆఫ్ స్పర్మ్స్ మీలో 1% ఉన్నాయి. ఐవీఎఫ్కి వెళ్ళినప్పుడు లేడీ నుంచి మేము ఎగ్స్ రిట్రీవ్ చేస్తాం. ఆన్ అన్ యావరేజ్ దే సమ్వేర్ బిట్వీన్ 7 to 12 లేదా గోయింగ్ అప్ టు 15 ఎగ్స్ ఇలాంటి నెంబర్ వస్తాయి. మాకు ఎగ్స్ వచ్చినప్పుడు వాటిలో ఎన్ని మెచ్యూర్ ఉన్నాయి, సపోజ్ 80% ఇస్ మెచ్యూర్, 10లో 8 ఎగ్స్ మెచ్యూర్ ఉన్నాయి అనుకోండి. వీ నీడ్ 8 మూవింగ్ స్పర్మ్స్ విచ్ ఆర్ లుకింగ్ నార్మల్. సో మీకు ఆ 1% ఆఫ్ సో మెనీ మిలియన్స్ ఆఫ్ స్పర్మ్ ఖచ్చితంగా వీ కెన్ ఫైండ్ దోస్ ఫ్యూ స్పర్మ్స్. లేదు ఇంకా కూడా డీటెయిల్లో వెళ్ళాలి టు ఫైండ్ సంథింగ్ బెటర్ నార్మల్ మార్ఫాలజీ అంటే, వాటిలో కూడా స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్ అని ఉంటాయి. అంటే ఏ స్పర్మ్ మంచిది, అన్నీ కదులుతూనే ఉన్నాయి, బట్ వాటిలో కూడా ఏ స్పర్మ్ సెలెక్ట్ చేస్తే మంచిది అన్న చూడడానికి స్పర్మ్ సెలెక్షన్ టెక్నిక్స్, మ్యాక్స్ కానీ, లేదా అనదర్ వన్ మైక్రోఫ్లూయిడిక్స్, అట్లా డిఫరెంట్ సెంటర్స్లో ఉంటాయి అనమాట. యూ కెన్ గో ఇన్ టు డీటెయిల్, సెలెక్ట్ గుడ్ స్పర్మ్ ఆ ఎగ్లో ఇంజెక్ట్ చేయడానికి. సో 1% ఇట్ షుడ్ నాట్ బి ఎనీ హిండ్రెన్స్ అండి. వితౌట్ అ సెకండ్ థాట్ యూ కెన్ అబ్సల్యూట్లీ గో అహెడ్ ఫర్ ఐవీఎఫ్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. ఒంగోలు నుంచి రెజోనా గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఇప్పుడు 3 years అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. ఓకే అండి. 4-5 times హాస్పిటల్లో, ఫర్టిలిటీ హాస్పిటల్లో చూపించుకున్నాం. ఓకే అండి. ప్రతిసారి పీరియడ్స్ రావాలంటే టాబ్లెట్స్ వేస్తే పీరియడ్స్ వస్తాయి. మామూలుగా టాబ్లెట్స్ వాడిన తర్వాత అయితే 5 daysకి డేట్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు డాక్టర్స్ చెప్పారు ఏం అవసరం లేదు అని చెప్పారు, కానీ పీరియడ్స్ కరెక్ట్గా రావట్లా. పీరియడ్స్ కరెక్ట్గా రావట్లేదు అంటున్నారా? టాబ్లెట్స్ వాడుతుంటేనే వస్తుంది అంతేనా అండి? ఈ మ్యారేజ్ అయి 3 years అవుతుంది అంటున్నారు అంటే ఫస్ట్ నుంచి కూడా ఇర్రెగ్యులరేనా సైకిల్స్? మీరు కన్సల్ట్ అయ్యే ముందు నుంచి కూడా కరెక్ట్గా వచ్చి ఈ మధ్యలోనే ఇర్రెగ్యులర్ అయ్యాయా అండి? ఎప్పటి నుంచి? ట్రీట్మెంట్ మొదలు పెట్టినప్పటి నుంచా లేదా ముందు నుంచేనా? ట్రీట్మెంట్
ట్రీట్మెంట్ మొదలు పెట్టిన కాడ నుంచి. ఓకే, అంటే వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తుంటారు కదా ఎగ్ పెరగడానికి లేదా రిలీజ్ అవ్వడానికి, అది చూపించుకున్నారా? చూపించా, అది వాడాం. డేట్ మాత్రం మామూలు ఒకసారి 1.5 months 2 months అలా వస్తుంది. ఆ టాబ్లెట్స్ వాడినప్పుడు అయితే కరెక్ట్ 5 days తర్వాత వచ్చేస్తుంది. ఓకే అండి. సో నాకు తెలిసి ట్రీట్మెంట్ వల్ల ఇర్రెగ్యులర్ అవ్వడం అని ఉండదండి, ఎందుకంటే ఎక్కువగా ట్రీట్మెంట్ లాంగ్ టర్మ్ వెళ్ళినప్పుడు స్ట్రెస్ వల్ల లేదా వెయిట్ గెయిన్ వల్ల ఏమైనా అడిషనల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ మీరు అంటున్న ప్రకారం ఏంటి అంటే వాళ్ళు ఎగ్ గ్రోత్ తెప్పిస్తున్నారు, రిలీజ్ అయిన తర్వాత సపోర్ట్కి మాత్రలు పెడతాం. మేము సపోర్ట్కి మాత్రలు పెట్టినప్పుడు ప్రొజెస్ట్రాన్ మెడికేషన్స్ ఒక 15 days స్పాన్ పెడతాం అనమాట. అంటే మీ ఎక్స్పెక్టెడ్ పీరియడ్ డేట్ వరకు పెడతాం. అక్కడి వరకు పెట్టినప్పుడు స్టాప్ చేసిన వెంటనే ప్రెగ్నెన్సీ లేకున్నా కూడా ఇమీడియట్గా మీకు పీరియడ్ రాదు, కొంచెం డిలేడ్గా వస్తుంది. మేబీ అనదర్ 5 days లేదా 1 week లేటర్. మీరు అన్నట్టు దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ కేస్. ఇట్స్ నాట్ ఇర్రెగ్యులర్, కొంచెం డిలేడ్గా వస్తుంది ప్రొజెస్ట్రాన్ మెడికేషన్ వల్ల. మేము ఇచ్చినప్పుడు కూడా మెడికేషన్ ఏం చెప్తామంటే మీరు ఎగ్జాక్ట్ మిస్డ్ పీరియడ్లోనే యాంగ్షియస్నెస్ రాకూడదు, మిస్ అయినప్పటికీ ఇంకొక 1 week వరకు వెయిట్ చేయండి. 1 weekలో కూడా మీకు పీరియడ్ రాలేదు, స్పాటింగ్ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవ్వలేదు అంటే అప్పుడు మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి చూసుకోండి అని చెప్తాం. సో ఈ మైనర్ డిలే అన్నది ఈ టాబ్లెట్స్ వల్ల ఇట్ ఈస్ నార్మల్ అండ్ ఇట్ ఈస్ రివర్సబుల్. అంటే మీరు టాబ్లెట్స్ మెడికేషన్ స్టాప్ చేసి ట్రీట్మెంట్ డిస్కంటిన్యూ చేసిన వెంటనే మీ యూజువల్ సైకిల్స్కే వెళ్తారు. లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అన్నవి అయితే ఉండవు. హార్మోనల్ టాబ్లెట్స్ అన్ని దే డోంట్ స్టే ఫర్ మోర్ దెన్ 8 hours ఇన్ యువర్ బాడీ. రైట్. అలాగే మేల్ ఇన్ఫర్టిలిటీకి యూజువల్లీ ఎలాంటి రీజన్స్ ఉంటాయి అండ్ ఇన్ఫర్టిలిటీలో మేల్ ఎంతవరకు పోర్షన్ ఉంటుంది? సో మేల్ ఇన్ఫర్టిలిటీ, ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ రీజన్స్ ఎవరిలో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి కపుల్స్ అందరూ వెన్ దే వాక్ ఇన్ టు అవర్ ఓపీడీ అంటే మేబీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వరకు ఎక్కువగా విమెన్లో ఉండేవి ప్రాబ్లమ్స్. మేల్ ఫర్టిలిటీ 30% కాంట్రిబ్యూషన్ ఉండేది, ఓన్లీ 30% ఆఫ్ ద కపుల్స్లో. కానీ ఇప్పుడు వి సీ ఆల్మోస్ట్ 50% ఈక్వల్గా దే ఆర్ బీయింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఇన్ఫర్టిలిటీ. అంటే 50% కపుల్స్లో విమెన్లో ఉంది, 50%లో మెన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ మెనీ కపుల్స్లో ఇద్దర్లో విమెన్లో కూడా సమ్ ఇష్యూ ఇస్ దేర్ అండ్ మెన్లో కూడా కౌంట్స్ తక్కువ ఉండడం ఇవి చూస్తుంటాం. మెన్కి కౌంట్స్ తక్కువ ఉన్నాయి లేదా మొటిలిటీ తక్కువ ఉంది, అదర్వైజ్ ఇందాక కాలర్ అన్నట్టు నార్మల్ ఫార్మ్స్ కరెక్ట్గా లేవు అన్నప్పుడు వీ ప్రోబ్ ఇన్ డీపర్, వీ గో ఫర్ బ్లడ్ టెస్ట్, హార్మోనల్ ఇవాల్యుయేషన్ అనమాట. ఈ హార్మోన్స్లో ఏమేమి చెక్ చేస్తాము అంటే ఈస్ట్రోజన్, FSH, LH, టెస్టోస్టిరాన్, థైరాయిడ్ లెవెల్స్, ప్రొలాక్టిన్ అండ్ HbA1c అంటాం. ఇవి బేసిక్ టెస్ట్, వి గో ఫర్ దిస్. ఇవి చూసుకొని మెదడు నుంచి సిగ్నల్స్ కరెక్ట్గా అందుతున్నాయా లేదా టెస్టిస్ ఎక్కడైతే స్పర్మ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో అక్కడ ప్రాబ్లం ఏమన్నా స్టార్ట్ అయిందా, అదర్వైజ్ బయటకు వచ్చే ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్స్ వల్ల బ్లాక్ ఏమన్నా ఏర్పడిందా అన్నది మేము తెలుసుకోగలం అనమాట. తెలుసుకున్న తర్వాత ట్రీట్మెంట్ ఓన్లీ 1 ప్లేస్లోనే పాసిబిలిటీ ఉంటుంది. ఎక్కడంటే మెదడు నుంచి సిగ్నల్ అందట్లేదు అంటే హార్మోన్స్ని మేము బయట నుంచి ఇంజెక్షన్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అండ్ దట్ ఈస్ ది ఓన్లీ ప్లేస్ ఎక్కడైతే మనకు స్పర్మ్ ఇంప్రూవ్మెంట్కి అట్లీస్ట్ హోప్ ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. డాక్టర్ గారు నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మ్యారేజ్ 10 years అవుతుంది మేడం. ఓకే అండి. మా వైఫ్ కి 2 ట్యూబ్స్లలో ఒక ట్యూబ్ లాక్ అయింది మేడం. ఓకే అండి. అయితే పిల్లలు కలిగే డాక్టర్ ఉన్నాను మేడం, ఒకటి డౌట్. రెండవది వచ్చేసి ఈ యొక్క ట్యూబ్ ప్రాబ్లం ఉన్నప్పుడు IUI ఖర్చు అవుతుందా మేడం అని ఏ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉందండి? రైట్ అనుకుంటా మేడం. రైట్, ఓకే అండి. రైట్ లెఫ్ట్ నాకు కన్ఫర్మ్ కదా, ఒక ట్యూబ్ బ్లాక్ ఉన్నది. ఓకే అండి. ఏ టెస్ట్లో మీకు తెలిసింది ఆ సైడ్ బ్లాక్ ఉందని చెప్పి? అది లాబ్రోస్కోపీ కొంచెం ఆపరేషన్ చేసేందుకు ఒకసారి చేశారు మేడం. ఓకే అండి. సో లాప్రోస్కోపీలో తెలుసుకోవడం అంటే ఇట్ ఈస్ గోల్డ్ స్టాండర్డ్. అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ 99% కంటే ఎక్కువ యాక్యురసీతో నిజంగానే బ్లాక్ ఉంది అని తెలుసుకుంటాము. ఇప్పుడు రైట్లో సపోజ్ యూఆర్ నాట్ షూర్ బట్ రైట్ అనుకుందాం, రైట్ ట్యూబ్ బ్లాక్ ఉందనుకోండి, లెఫ్ట్ ట్యూబ్ ఓపెన్ ఉందనుకోండి, IUI అటెంప్ట్ చేయొచ్చా అంటే ఎస్, డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చండి. కానీ ఏ సైకిల్లో అయితే ఎగ్ మీకు లెఫ్ట్ సైడ్ నుంచి రిలీజ్ అవుతుందో ఆ సైకిల్లోనే మీరు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డాక్టర్ మెడిసిన్స్, ట్యాబ్లెట్స్ లేదా ఇంజెక్షన్స్ కూడా ఇచ్చినప్పటికీ గ్యారంటీతో చెప్పలేరు ఖచ్చితంగా లెఫ్ట్ సైడే ఎగ్ గ్రోత్ వస్తుంది అన్నది. Day 2 లేదా Day 3 పీరియడ్లో స్కాన్ చేసుకున్న తర్వాత మెడిసిన్స్ తీసుకొని Day 10, Day 11 మేము పిలిచినప్పుడు స్కాన్లో చూసుకుంటాం. ఒకవేళ మీ వైఫ్కి రైట్లో ఎగ్ గ్రోత్ వస్తుంది, లెఫ్ట్లో లేదు అంటే మాత్రము ఆ సైకిల్ని మీరు లెట్ గో చేయండి, వెయిట్ ఫర్ ద నెక్స్ట్ సైకిల్. లేదు లెఫ్ట్ సైడ్ మీకు ఎగ్ గ్రోత్ వస్తుంది అంటే మాత్రము ఆ సైకిల్లో మీరు హ్యాపీలీ యూ కెన్ గో అహెడ్ ఫర్ ది IUI.
నువ్వు ఐయుఐలో సక్సెస్ రేట్స్ నార్మల్గా కూడా మేము అరౌండ్ 15 to 20% ఇస్తాం. అంటే 10 కపుల్స్లో మేబీ 1 or 2 ఆర్ గెటింగ్ ప్రెగ్నెంట్ ఒక సైకిల్ ఆఫ్ ఐయుఐలో. నువ్వు మీ కేసులో ఏమన్నా సేమ్ పర్సంటేజ్ ఉంటుందా, ఇంకా కొంచెం తక్కువగా ఉంటుందా ప్రాబ్లం? దిస్ ఈజ్ ఆల్సో డిబేటబుల్. ఎందుకంటే ఒక ట్యూబ్ బ్లాక్ అయింది అన్నప్పుడు ఏదో ఇన్ఫెక్షన్ ఉంటుంది, అది వెళ్ళి లైనింగ్ని దెబ్బతీసింది. మరి ఆ ఇన్ఫెక్షన్ ఆ లెఫ్ట్ సైడ్ ట్యూబ్లో కూడా లైనింగ్ని సర్టెన్ ఎక్స్టెంట్ వరకు డ్యామేజ్ చేసి ఉండకపోవచ్చు అన్నది మనం చెప్పలేం విత్ కన్విక్షన్. సో ట్యూబ్ క్వాలిటీ, ట్యూబ్ ఎలా మూవ్ అవుతుంది, ఇవన్నీ అయితే మనం చూడలేము. బట్ ఐయుఐ అటెంప్ట్ చేయొచ్చా లేదా అంటే డెఫినెట్లీ యూ కెన్ అటెంప్ట్. కానీ 10 years మ్యారిటల్ లైఫ్ అంటున్నారు కాబట్టి మ్యాక్సిమం 1 cycle ఐయుఐ అటెంప్ట్ ఇవ్వండి. రావట్లేదు అంటే ఐ థింక్ ఐవీఎఫ్ ఈజ్ అ బెటర్ ఆప్షన్ మీ కేసులో. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. యాదాద్రి నుంచి షరీఫ్ గారు, నమస్తే అండి. నమస్తే, గుడ్ మార్నింగ్. ప్రాబ్లం చెప్పండి డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి. నమస్తే సార్. మేడం, అది ఇప్పుడు మాకు పిల్లలు అయితలేరు మేడం. ఒక 3 సంవత్సరాలు అయిపోయింది పెళ్ళి. ఓకే అండి. అయితే ఇప్పటిదాకా మాకు పిల్లలు సంతానం కాలే. ఓకే. అయితే మేమేం చేసినామంటే పెళ్లి అయ్యి 2 పెళ్లి చేసుకున్నాము. ఓకే. అట్లా చేసుకున్న తర్వాత కూడా పిల్లలు అయితలేరు మేడం, ఏం చేయాలి? మరి మీరు టెస్ట్ చేసుకున్నారా? టెస్ట్ చేయించుకున్నాం మేడం. ఏమని వచ్చింది కణాల పరీక్ష? 0 వచ్చింది మేడం కణాలు. ఓకే అండి. సో ఇప్పుడు కణాల పరీక్ష 0 వస్తే మాత్రం న్యాచురల్ ప్రెగ్నెన్సీకి అవకాశం లేదండి. మీరు ఐవీఎఫ్ పద్ధతి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఐవీఎఫ్ పద్ధతిలో కూడా మీ వైఫ్ గుడ్లు తీసిన రోజు మీకు కూడా మత్తు ఇచ్చి మీ బీజంలో సూది వేస్తారు. వేసి డైరెక్ట్గా అక్కడి నుంచి ఏమన్నా కణాలు రాగలవా అన్న ప్రయత్నం చేస్తాము. ఒక్కసారి ఈ బీజంలో సూది వేయాల్సిన అవసరం పడింది అన్నప్పుడు ఎంత మాత్రం స్పర్మ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఉంటుంది. కొంతమందికి 0 ఉన్నా కూడా ఆల్మోస్ట్ 80-90% అవకాశం ఉంది అంటాం. ఎందుకంటే వాళ్ళలో బయటకు వచ్చే దారిలో అడ్డంకు వల్ల ఈ ప్రాబ్లం ఉంటుంది అంతే. లేదు, ఎక్కడైతే టెస్టిస్లో ఉత్పత్తి కావట్లేదు కణాలు, లేదా మెదడు నుంచి సిగ్నల్ అందక ఈ ప్రాబ్లం ఏర్పడుతుందంటే వాళ్ళలో మేము ఓన్లీ 30 to 40% ఛాన్సెసే ఇవ్వగలం స్పర్మ్స్. ఎక్కడ 0 ఉండదు, 100 ఉండదు. బట్ మీ కేసులో మీరు ప్రెగ్నెన్సీ కోసం సీరియస్గా ట్రై చేస్తున్నారు అంటే మాత్రము గో అహెడ్ ఫర్ ఐవీఎఫ్. ఐవీఎఫ్లో వెళ్ళినప్పుడు కూడా మీకు కొన్ని టెస్ట్లు, స్కాన్లు ఉంటాయి. చేసుకున్న తర్వాత ఆండ్రాలజిస్ట్ మీకు ఒక పర్సంటేజ్ ప్రోగ్నోసిస్ ఎంత మాత్రం అవకాశాలు ఉన్నాయి స్పర్మ్స్ రావడానికి అన్నది చెప్తారు. చెప్పి ట్రీట్మెంట్కి ముందుకు తీసుకెళ్తారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఏముంటాయి, అలాగే ట్రీట్మెంట్ ఏ విధంగా సహాయపడుతుంది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారుగా ఇది ఇవాళ వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీ న్యూస్.